అస్మద్గురుభ్యో నమః. మన భారతదేశ కాలమానం ప్రకారం మనము ఉత్తరాయణము దక్షిణాయనము అని ప్రతి 6 నెలలను విభజించుకున్నాము. జనవరి నుండి జూన్ వరకు ఉండేది ఉత్తరాయణ పుణ్యకాలం అయితే, జూలై నుండి డిసెంబర్ వరకు ఉండేది దక్షిణాయన పుణ్యకాలం. ఈ దక్షిణాయన పుణ్యకాలాన్నే మనము చక్కగా ఉపాసనా కాలముగా ఉపయోగించుకున్నట్లయితే, వాటిలో మొట్టమొదటగా మనకు వచ్చే తెలుగు నెలల్లో ఆషాఢం. ఈ ఆషాఢ మాసము ఆధ్యాత్మిక సౌధమునకు సోపానం. అంటే భక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా మనల్ని మనం సంస్కరించుకొని ఉన్నతంగా ఎదిగేయడానికి అవకాశం ఉన్న మాసము ఆషాఢ మాసము. హిందూ దేశము వేదభూమి, ఆర్ష సంస్కృతికి పుట్టినీళ్ళు అగుటకు మహర్షులు అందించిన మహోన్నత సంస్కృతి మనది. పాశ్చాత్య నాగరికతలు సహితం గౌరవించే సంప్రదాయ వైభవం మన వారసత్వము. మహర్షుల తపోగోచరమైన వేద సంస్కృతి అంతా ఒక చోటకు చేర్చి, సమీకరించి, సూత్రీకరించి, వ్యాఖ్యానించి, అద్భుత సంవిధానంతో సనాతన పద్ధతులను మానవులకు అందించి, జన్మకు అర్థమును, కర్మకు పరమార్థమును ప్రబోధించి, జీవికి అంతిమ లక్ష్యం మోక్షమే అంటూ ఆత్మ పరమాత్మను చేరుకునే నీతిని అనుభూతితో తెలియజెప్పిన మహనీయుడు నారాయణ అంశ సంభూతుడు వ్యాస మహర్షి. ఆషాఢ పౌర్ణమి జన్మించారు. వ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణిమ ఆధ్యాత్మిక సౌధము అంటే భవనమునకు సోపానం, మెట్లు వంటిది అని చెప్పవని. శివశక్తుల ప్రేరితమైన ప్రకృతిలో వచ్చు గ్రీష్మ ఋతువు ప్రాశస్త్యం పొందినది. ఎటుల అనగా పూర్వం దేవతలు నిర్వర్తించిన యజ్ఞమునకు గ్రీష్మ ఋతువును ఈద్మంగా చేసుకున్నారు. గ్రీష్మ ఈదహ శుక్రశ్చస్సు చిశ్చ గ్రైష్మావృత్ శుక్ర శుచి యుగాత్మకం గ్రీష్మ ఋతువు. ఈ ఋతువు అంత్యమున అప్పుడప్పుడు వర్షపు జల్లులు పడును. కాస్తంత తడి తగిలితే ఈ పుడమి అంతా పచ్చిదనంతో ఉంటుంది. కాలక్రమమున బీజోత్పత్తి ఆరంభమవుతుంది. ఈ బీజం ఫలవంతమగుటకు తేజస్సు అవసరం. ఆ తేజస్సును ఇవ్వగలిగినది ఆషాఢ మాసం. అందువలననే మానవులలోని శుక్రము మరింత తేజోవంతమగుటచే కృష్ణాజినమును ధరించి పాలాస దండదారులై వేదాధ్యాయమును ఈ నెల నుండి ప్రారంభిస్తారు. త్రిమూర్తులకు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠమాసములు ఎంత ప్రీతికరమైనవో, జగద్గురువులకు ఆషాఢమాసం అత్యంత ప్రీతికరమైనది. అందుకే వారు చాతుర్మాస్య వ్రతము అని అప్పటి నుండి ప్రారంభము చేస్తారు. చాతుర్మాస్య వ్రతం, గురు పూర్ణిమ, ఏకాదశ వ్రతం, కర్కాటక సంక్రాంతి, దక్షిణాయనం వంటి పర్వదినములు ఈ మాసంలో వస్తాయి. కావున ఆషాఢం ఆధ్యాత్మిక మాసం ప్రత్యేకతను సంతరించుకున్నది. లౌకిక జీవనమును ఆధ్యాత్మిక జీవనంతో సమన్వయం చేసుకొనుటలో మానవ వికాసం ఆధారపడి ఉంటుందని, అది మానవ మేధస్సుకు పదును పెడుతుందని వ్యాస మహర్షుల వారు బోధించారు. భారతీయ ఆర్ష సంస్కృతి ఆధ్యాత్మికతను రక్షించి భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు కృషి చేసిన ప్రజ్ఞా సంపన్నులు. వేద అంటే జ్ఞానము, వ్యాసం అంటే వివరణము లేదా వ్యాపించుట. వేద విజ్ఞానమును జగత్తుకు అందించింది వేదవ్యాసులు అయినారు. వేద విజ్ఞానమును ప్రపంచానికి అందించడం వలన ఆయనను వేదవ్యాసులు ఆయనగా పిలువబడినది. కార్తీకము, వైశాఖముల మాదిరిగానే ఆషాఢ మాసమున నదీ స్నానము ఆచరించాలి. ఉపవాస దీక్ష ఆరోగ్యకరము. స్త్రీలు నెలలో ఈ ఆషాఢ మాసంలో ఒక్క పర్యాయమైన గోరింటాకు ధరించాలి. వామన ప్రీతి కొరకు పాదరక్షలు, ఛత్రము అంటే గొడుగు, లవణము అనగా సైంధవము, రాయి ఉప్పు, ఉసిరిక ఫలములు అనగా నెల్లికాయలు దానము చేసిన ధనము, ధాన్య సమృద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర కథనము. ఈ ఆషాఢ మాసంలో ఎవరికైనా ప్రతిఫలము ఆశించకుండా మనస్ఫూర్తిగా అవి ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసుకొని మీరు పాదరక్షలు కానీ, ఛత్రములు అంటే గొడుగు కానీ, లేదా
ఉసిరికాయలు, రాయి ఉప్పు వీటిని కనుక దానం చేసినట్లయితే అవసరాన్ని గుర్తించి ఏదో చెప్పారని ఇవ్వడం కాదు, ఈ ఆషాఢ మాసంలో చేసినారంటే మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి, సంతాన ప్రాప్తి అన్నీ కలుగుతుంది అని ధర్మశాస్త్రంలో చెప్పబడిన కథనము. అలాగే పూరి జగన్నాథ రథయాత్ర సప్తమోక్ష పరమలలో ఒకటిగా చార్ధామ్తో ప్రధానమై చెప్పబడిన పురుషోత్తమ క్షేత్రం పూరిలో ఆషాఢ శుద్ధ విధియ నాడు సుభద్ర, బలభద్ర, సుదర్శన సహిత జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రకు ఉత్సవమూర్తులు కాక ప్రధాన దారుమూర్తులే కదిలి రావడము ఇక్కడ ప్రత్యేకం. పూరి ఆలయంలోని విగ్రహములకు అభయహస్తము, వరదహస్తం ఉండదు. చేతులు ఇలా కానీ ఉండదు, ఇలాగా ఉంటుంది అంతే. చతుర్థ బోనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కన్నులు మాత్రము ఉంటాయి. ఆలయ ధర్మకర్తలు పలు రకముల పూజ చేసి బంగారు చీపురుతో రథమార్గాన్ని శుభ్రపరుస్తారు. వారు మొదట చెయ్యి వేసి లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర చూసిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆషాఢ శుద్ధ సప్తమిని వివస్వత సప్తమి అంటారు. ఈ రోజున సూర్యుని ఆరాధన కావించిన వారికి స్వామి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఆషాఢ శుద్ధ అష్టమి నాడు ఇంద్రాదేవిని, నవమి నాడు మహిషాసుర మర్దినీదేవిని, దశమి నాడు శ్రీ మహాలక్ష్మిని మల్లెలతో కలువలతో పూజించాలి. ఈ రోజునునే కాక శాకవ్రతారంభము. ఈ రోజున తోరం చేసి ఆ ముడులకు తోరగ్రంథి పూజ చేసి ధారణ చేస్తారు. ఇది మంగళప్రదము, ఆయురారోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యకరమైన వ్రతము ఇది. తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, హరి శయన ఏకాదశి, యోగిని ఏకాదశి, పాపనాశిని ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున విష్ణు ఆలయాలలో విష్ణు శయనోత్సవం జరుపుతారు. అందముగా అలంకరించబడిన తల్పమునందు శేషసాయి అయిన నారాయణుని లక్ష్మీ సమేతంగా పూజించాలి. ఈ రోజున ఉపవాసాదులు చేయడము శ్రేష్టము. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల కార్యసిద్ధి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతము ఆచరించి సతీ సక్కుబాయి మోక్షము పొందినది. పూర్వము సత్యవంతుడైన మాంధాత సూర్యవంశపు చక్రవర్తి తన పరిపాలనా కాలంలో వచ్చిన కరువు కాటకాలను రూపుమాపుకొనుటకు ఈ వ్రతమును ఆచరించి ప్రజలకు భగవంతుని కృపచే సుఖమును కలుగజేశారు. అటువంటి మహత్తరమైనది తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి. చాతుర్మాస్య వ్రతం పీఠాధిపతులు ఆషాఢ పూర్ణిమ నుండి చాతుర్మాస్య దీక్షను స్వీకరించి సకల జనుల సుఖ సంతోషముల కొరకు వేద సభలను, శాస్త్ర చర్చలను ఏర్పరుస్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం అని శంకరాచార్యుల వారు చెప్పినట్లు ఈ సత్సంగాలలో పాల్గొంటే మంచి సంస్కారములు అలవరుచుకున్నవారు అవుతారు మానవులు. ఈ వ్రతము ఆచరించేవారు 4 నెలలు ఒకే చోటున ఉండి నిష్ఠతో ఆహార నియమాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాటించాలి. జగద్గురువు శ్రీకృష్ణునితో పాటు మిగిలిన గురువులను ఆహ్వానించి పూజించాలి. శ్రీ 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 గురు పరమగురు పరాపర గురు పరమేష్టి గురుపాదుకోభ్యో నమః. శ్రీ శ్రీ గురు పరమగురు పరాపర గురు పరమేష్టి గురుపాదుకాభ్యో నమః అని నమస్కరించాలి. ఈ 4 నెలల్లో నిమ్మ పండ్లు, అలసందులు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరకు మొదలగునవి వాడరాదు. కర్కాటక సంక్రమణం దక్షిణాయన ప్రారంభం. రవి కర్కాటక రాశిలో ప్రవేశించుటకు కర్కాటక సంక్రమణం అందురు. ఈ రోజు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సంక్రమణం వేళ త్రిమూర్తుల ఆరాధన ఉత్తమమైనది. ఈ సమయమున చేయు స్నానము, దానము, జపాదులు, పితృతర్పణలు అధిక పుణ్య ఫలితాలను ఇస్తాయి. గురు పూర్ణిమ నాడు ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కూడి ఉంటాడు. ఇది గొప్ప యోగం. ఈ రోజున అన్నపానాదులు దానము చేయటం వలన అక్షయంగా అన్నప్రాప్తి కలుగుతుంది. ఈ పూర్ణిమని గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ అంటారు. గు అంటే అజ్ఞానం, రు అంటే జ్ఞానము అనగా శబ్దములో జ్ఞానము,
అజ్ఞానము రెండూ కలవు. మానవులలోని అజ్ఞాన అంధకారము తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి వెలుగు వైపు నడిపించేవాడే గురువు. ఈ రోజున గురుశక్తి జగత్తు అంతా సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉంటుంది కనుక గురువు యొక్క అనుగ్రహం పొందడానికి వ్యాస భగవానుని అర్చించడం ప్రతి సనాతనుని కర్తవ్యం. గురోహో ప్రసాదాదన్యత్ర గురోహో ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహములోకములైన పరలోకములైన సుఖము పొందడము దుర్లభమే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠుని మునిమనవుడు, శక్తి మహర్షి మనవుడు, సుకుని తండ్రి అయిన తపోనిధి అయిన బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడైన వ్యాసుల వారికి నమస్కారములు. శ్రీ వ్యాస మహర్షుల వారు ప్రపంచానికి వేదములను, పురాణములను, మహాభారతమును, మహాభాగవతమును, బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలలో పటిష్ఠింపజేసిన పూజ్యులు, సద్గురువులు మరియు సత్యస్వరూపులు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే మరి యొక్క విశేషము చుక్కల అమావాస్య. ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున అధిక సంఖ్యలో దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మిని దేవిని పూజించడం మంగళప్రదమని ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. అంతేకాక దీప ప్రజ్వలనతో పితృదేవతలు సంతోషించి వారి ఆశీస్సులు అందిస్తారు. ఈ రోజున కన్యలు గౌరీ వ్రతము ఆచరిస్తారు. పూజలో 2 రొట్టెలను తయారు చేసి ఒకటి అమ్మవారికి సమర్పించి మరొకటి చేతికి ధరించాలి. వీరికి తప్పక వివాహం జరుగుతుంది. వివాహతలో ఆచరించిన సౌభాగ్యప్రదమైన జీవితము ఉంటుంది. ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఆచరించే వ్రతము, ముఖ్యమైనది సౌభాగ్య వ్రతము. పుణ్యలోక ప్రాప్తి లేక ముక్తిని సంపాదించడమే మానవ ఉద్దేశం కావున ఆషాఢంలో ఆధ్యాత్మిక చింతన సర్వఫలదాయకము, ముక్తిదాయకం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఇది ఆధ్యాత్మిక సౌధమునకు సోపానం ఆషాఢ మాసం. కాబట్టి ఈ సంవత్సరములో మీకు తెలియక ఆచరించకపోయినా రాబోయే సంవత్సరంలో అయినా ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాననే సంకల్పము ఇవాళ చేసుకున్నారనుకోండి, మీరు వీడియో చూసిన రోజు చేసుకున్నారంటే మీ సంకల్పము సిద్ధిస్తుంది. మరుసటి సంవత్సరంలో అయినా మీరు ఎలా సద్బుద్ధితో, సద్భావనతో, సత్ప్రవర్తనతో మెలగాలని కోరుకుంటున్నారో అలాంటి అవకాశము తప్పకుండా మీరే మీ చేతులతో, మీరే మీ యొక్క ఆలోచనలతో బాట వేసుకుంటారని ఆశిస్తూ సెలవు. హరి ఓం తత్సత్.